హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి. చాలా టేస్టీగా స్పైసీగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకోవాలండి. చికెన్ని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మైదాపిండి వేసుకోవాలి, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి కూడా వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది. మనం చికెన్ పకోడీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా ఈజీగా. సో ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ముక్కలకు మొత్తం ఈవెన్గా పట్టాలి అండి మొత్తం. సో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి. సో కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా ఇట్లా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మాత్రమే వేసుకోవాలి చికెన్ పీసెస్, లేదంటే మనకు ముక్కకున్న కారం మసాలా అంతా విడిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక వేస్తే ఇలా ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చికెన్ పకోడీ చేస్తూనే నూరూరిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నానంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. చేసుకొని ఇంట్లోనే ఫ్రెష్గా హెల్తీగా తయారు చేసుకొని తినచ్చండి. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందామండి. చూడండి ఎలా ఎర్రగా ఫ్రై అయ్యాక తీసేయాలండి. సో ఇప్పుడు రెండో వాయి వేసుకుందాము. సో అదే విధంగా మనం రెండో వాయి కూడా వేసుకొని కాల్చుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదండి, మీరే చేసుకొని తినేస్తారు, అంత బాగుంటుంది. సో వీటిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుందండి మీ లైక్. సో వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మనం బయట బండి మీద తినే చికెన్ పకోడీ కంటే ఏమాత్రం తగ్గిపోదండి, టేస్ట్ డబుల్గా ఉంటుంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. సో ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే అండి, సర్వ్ చేసుకొని తినేయడమే. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.